హలో గైస్. వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చూసింగ్ బీఎస్సీ యాజ్ ఏ కెరియర్ ఆప్షన్ అనేది రైట్ పాతేనా? అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ అండ్ జాబ్ రూల్స్ అనేవి ఏముంటాయో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకుండే డౌట్స్ కొన్ని క్లారిఫై అవ్వచ్చు అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాజ్ యూ నో బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ మనందరికి తెలిసిందే. సో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి బీఎస్సీలో కూడా. లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బైపీసీ వాళ్ళకైతే జువాలజీ, బాటనీ, బయాలజీ ఇలా చాలా ఉంటాయి. ఇవే కాదు. సో జనరల్‌గా ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఆప్ట్ చేసుకొని వెళ్తుంటారు. బైపీసీ వాళ్ళు జువాలజీ, బాటనీ, బయాలజీ అని చెప్పి వెళ్తుంటారనమాట. సో చూజింగ్ కెరియర్ ఆప్షన్ బీఎస్సీ యాస్ ఏ కెరియర్ ఆప్షన్ అనేది కరెక్టేనా అనేది చూద్దాము. సో అసలేముంటాయి నాట్ ఓన్లీ బీటెక్ కదా! బీటెక్ సీఎస్‌సిలోనే చదివితేనే జాబొస్తుంది. అటు సైడే జాబ్స్ ఉంటాయంటే నో కదా! సో బీఎస్సీ లో కూడా ఏముంటాయి మనం తెలుసుకుందాం. సో బీఎస్సీ డిగ్రీ అనేది బీఎస్సీ చేశాక మీరు టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు, టెక్నికల్ రైటింగ్ సైడ్ వెళ్ళొచ్చు, అండ్ రీసెర్చ్ అనాలిసిస్ సైడ్ అలా వెళ్ళొచ్చనమాట. బట్ ఏంటంటే లిమిటెడ్‌గా ఉంటాయన్నమాట ఆపర్చునిటీస్. కొంతమందికి టీచింగ్ సైడ్ వెళ్ళిపోతారు. ఆ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో కూడా మీకు ఓపెనింగ్స్ ఉంటాయి. ఇప్పుడంటే కొంచెం తగ్గాయిలేండి కానీ బీఎస్సీకి కూడా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మన ఎంట్రీ లెవెల్ జాబ్ అనేది చిన్నదైనా, ఆ తర్వాత మనం ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకొని, మన కెరియర్‌ని ఫర్దర్‌గా మూవ్ చేసుకోవచ్చు. అది మన చేతుల్లో ఉంటుంది. సో, యాహ్! జనరల్‌గా బీఎస్సీ చేశాక మోస్ట్‌లీ ఎంఎస్సీ అనేది ప్రిఫర్డ్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఎంఎస్సీ డిగ్రీ అనేది. సో, వాట్ షుడ్ ఐ చూజ్ ఆఫ్టర్ బీఎస్సీ ఆర్ వాట్ కెరియర్ షుడ్ ఐ పర్స్యూ ఆఫ్టర్ బీఎస్సీ అంటే, టాప్ కెరియర్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో, ఎంఎస్సీ అంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ కదా! సో, మీరు ఏదైతే బీఎస్సీలో స్పెషలైజేషన్ చేసున్నారో, దాంట్లోనే మీరు హైయర్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేయొచ్చు. సో, ఎంఎస్సీలో కూడా మ్యాథ్స్ ఉంటాయి మీకు. ఇలా మీ బీఎస్సీలో ఎలా ఉన్నాయో, అలాగే స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో, ఎంఎస్సీ చేశాక ఎలాంటి కెరియర్ పాత్స్ చూజ్ చేసుకోవచ్చు అంటే, మీరు ప్రొఫెసర్‌గా వెళ్ళొచ్చు. సంథింగ్ అంటే కాలేజ్ ప్రొఫెసర్‌గా వెళ్ళొచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వెళ్ళొచ్చు. అంటే మీ కెరియర్ ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా స్టార్ట్ చేయొచ్చు మీరు. అంటే కాలేజ్‌లో జూనియర్ ఫ్యాకల్టీ, ఎంట్రీ లెవెల్ ఫ్యాకల్టీ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎయిదర్ మన లోకల్ కాలేజెస్ కానీ టైప్ 3, టైప్ 2 అలా అన్నా స్టార్ట్ చేయొచ్చు. సో, స్టార్టింగ్ పాయింట్ అనేది చిన్నదైనా సరే వి షుడ్ ఆప్ట్ అన్నమాట. ఆ తర్వాత ప్రొఫెసర్‌గా మీరు ప్రమోట్ అవ్వచ్చు. ల్యాబ్ టెక్నీషియన్‌గా వెళ్ళొచ్చు. లైక్ కెమిస్ట్రీ తీసుకున్న వాళ్ళు బాటనీ, జువాలజీ ఇలా ల్యాబ్ టెక్నీషియన్‌గా వెళ్ళొచ్చు. కెమికల్ అనలిస్ట్‌గా వెళ్ళొచ్చు. సో, ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌గా గూడా వెళ్ళొచ్చు. లైక్ వీళ్ళు తీసుకున్న వాళ్ళు బైపీసీ రిలేటెడ్ వాళ్ళు ఇలా గూడా వెళ్ళొచ్చనమాట. అంటే ఇన్స్‌పెక్షన్స్ ఉంటాయి. ఫుడ్ క్వాలిటీని ఎలాగా మెజర్ చేస్తాము ఇవన్నీ ఉంటాయి. ల్యాబ్ టెక్నీషియన్ అంటే మనకి ల్యాబ్ రికార్డ్ మెయింటైన్స్ చేస్తారు. అలాగే సంథింగ్ ప్రిపేర్ చేస్తారు. శాంపిల్స్ ప్రిపేర్ చేస్తారు కదా! అలాంటివి అన్నమాట. సో, నెక్స్ట్ ఇలా కాదు నాకు నేను కంప్యూటర్ సైడ్ వెళ్ళాలని టెక్నికల్‌గా ఉండాలనుకుంటే ఎంసీఏ కూడా చేయొచ్చన్నమాట. సో, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ మీకు తెలిసిందే. సో, ఎంసీఏ చేశాక ఏముంటాయి అనంటే సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళొచ్చు. నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. మీ కెరియర్ స్టార్ట్ చేసుకోవడానికి చా ఆహ్, సో, ఎంట్రీ లెవెల్ చిన్నదైనా సో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, డెవలపర్, వెబ్ డెవలపర్, కంప్యూటర్ సిస్టమ్ అనలిస్ట్ ఇంకా చాలా ఉంటాయి. ఎంసీఏ అంటే మన టెక్నికల్ జూసుకుంటే. లైక్ ఇలా వద్దు కోడింగ్, టెక్నికల్ అలా కాకుండా ఎంబీఏ అంటే కమ్యూనికేషన్, పీపుల్ మేనేజ్మెంట్ అలాగే పీపుల్‌తో కమ్యూనికేట్ అవ్వడము అలాంటివి ఇంట్రెస్ట్‌గా ఉంటే ఎంబీఏకెళ్ళొచ్చు. ఎంబీఏలో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనేవి మనకుంటాయి. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ అనేవి కొంచెం మంచి అంటే మనకి అవైలబుల్‌గా ఉంటే కొద్దిగా బెటర్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే సో, అక్కడ ఉన్న ప్లేస్‌మెంట్స్ కూడా వస్తాయన్నమాట. సో, మన టైప్ 2, టైప్ 3 అంటే కొంచెం ఇబ్బంది పడతాం కానీ సో ఏంటంటే కొంచెం మంచి యూనివర్సిటీస్‌లో అయితే అక్కడే కాలేజ్ ప్లేస్‌మెంట్సే వస్తాయి. సో, ఎంబీఏలో కూడా హెచ్ఆర్ రిలేటెడ్ మీకు అలాగే మార్కెటింగ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో, ఆ డొమైన్ తగ్గట్టు మీ కెరియర్‌ని స్టార్ట్ చేయొచ్చనమాట. సో, హ్యూమన్ రిసోర్స్ మేనేజింగ్ అంటే రిక్రూట్‌మెంట్ కానీ, అలాగే హైరింగ్ కానీ అన్నీ చూసుకోవడం. ఆపరేషన్స్ అంటే
బిజినెస్‌కి సంబంధించినవి గానీ, ప్రోడక్ట్, ఫైనాన్షియల్, ప్రాజెక్ట్ మేనేజర్స్, మార్కెటింగ్ చూసుకునేవాళ్ళు. సో, ఇలా డిఫరెంట్ నంబర్ ఆఫ్ కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. జస్ట్ మీరు మనం ఏం చేస్తామంటే బీటెక్‌లో ఉన్నప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు కానీ, మన డిగ్రీ అప్పుడు జస్ట్ ఒక రోజు ముందు చదివేసి ఎలా అంటే రేపు ఎగ్జామ్ అయితే ఇవాళ చదివేసి, ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోయి చిల్ అవుతాం. సో, కాలేజ్ అయిపోయాక బయటకొచ్చాక వేరేలా ఉంటుంది జాబ్ స్ట్రెస్ అదంతా. సో, మనం గానీ అట్‌లీస్ట్ ఒక చిన్న రియలైజేషన్ మనమేమి చేయబడలే. బట్ ఏంటంటే చిన్న రియలైజేషన్ మన కెరియర్‌ని మలుచుకోవడానికి మన డిగ్రీలో చదివేటప్పుడే గానీ కొద్దిగా అవగాహన ఉంటే వి హావ్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ కదా! ఇప్పుడు ఏఐస్ అని, లింక్డ్ఇన్ అని కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్‌లోనే పెద్ద పెద్ద జాబ్స్ క్రాక్ చేయాలని కాదు. సో, ఎంట్రీ లెవెల్ జాబ్ తెచ్చుకొని ప్రయత్నించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, బిల్డ్ కనెక్షన్స్, నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోండి. అంటే ఇంట్రోవర్ట్ నేచర్ నుంచి బయటికి రండి. ఫస్ట్ అదే అన్నమాట చెప్పేది. సో, అందరూ రావాలి బయటికి. అందరూ వస్తేనే మనం జాబ్స్ కానీ, మన కెరియర్ కానీ బిల్డ్ అవుతుంది. సో, ఇలాగా ఎంబీఏ చేసి కూడా మీరు డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ కొంతమందికి టీచింగ్ అనేది చాలా ప్యాషన్ అన్నమాట. కాలేజెస్‌లో అయినా ఆహ్, డిగ్రీ కాలేజెస్‌లో, బీటెక్ కాలేజెస్‌లో అలాగా. సో, బీఈడీ, ఎంఈడీ ఇలా చేయొచ్చు. టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చన్నమాట. అండ్ మీరు డీఎస్సీ అలా గూడా రాసుకోవచ్చు. సో, ఇవన్నీ కాదు. కొంతమందికేంటంటే బీఎస్సీ తర్వాతే గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయాలని చాలా ఉంటుంది. ప్యాషన్ ఉంటుంది చాలా మందికి. యూపీఎస్సీ, ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్, ఆహ్, ఐఈఎఫ్ఎస్ ఎగ్జామ్స్, ఆర్‌బీఐ బ్యాంక్ జాబ్స్, ఇలా నర్సింగ్ ఆఫీసర్స్ వీళ్ళైతే బైపీసీ రిలేటెడ్ వాళ్ళు నర్సింగ్ ఆఫీసర్స్‌గా వెళ్ళొచ్చు. సో, ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ప్రాపర్ కోచింగ్ ఆర్ సెల్ఫ్ లెర్నింగ్ అనేది కొద్దిగా కష్టమే. బట్ కొంతమంది సెల్ఫ్ లెర్నింగ్ కూడా చేసుకుంటారు. సో, వాళ్ళ ఓన్‌గా చదువుకోవడము ఆర్ ప్రాపర్ కోచింగ్ అండ్ మెంటర్‌షిప్‌లో ఉంటే ఆహ్, మనం ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా ఎంట్రీ లెవెల్ జాబ్ అయితే ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. సో, ఆహ్, ఇలా ఎస్‌బీఐ పీఓ రిలేటెడ్. సో, డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. మనకు రిసోర్సెస్ ఉంటాయి. వి హావ్ ఇంటర్నెట్, వి హావ్ ల్యాప్‌టాప్, వి హావ్ మొబైల్ ఫోన్ అంటే మన చేతుల్లో అన్నీ ఉన్నట్టే. సో, చూజింగ్ ఆహ్, ద కరెక్ట్ పాత్ అనేది మన కెరియర్ మీద మనకు అవగాహన ఉండాలనమాట. సో, ఇవన్నీ డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్. ఏ డిగ్రీ కూడా బీటెక్ చేస్తేనే బీటెక్ ఒక్కటే ఎడ్యుకేషన్ అనుకుంటున్నారు. బీటెక్, సీఎస్‌సి. బీటెక్‌లో కూడా సివిల్ బ్రాంచెస్ కనుమరుగైపోతున్నాయి ఇప్పుడు. సో, అలా కాకుండా సో, ట్రై టు బిల్డ్ నెట్వర్కింగ్, ట్రై టు బిల్డ్ యువర్ కెరియర్ అనమాట. సో, ఇది నేను చెప్పాలనుకున్నది. సో, నాన్ సైన్స్ ఇలా కాకుండా కొంతమందికి వేరే ప్యాషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కొంతమంది ఏం చెప్తాము, మనం ఆప్ట్ చేసుకునే డిగ్రీ స్పెషల్లీ బీటెక్‌లో కెమిస్ట్రీ ఎందుకు తీసుకున్నావు? ఆర్ బయాలజీ ఎందుకు తీసుకున్నావురా అంటే, సో, ఎవరో చెప్పారు ఏదో చేసేసాను, తీసుకున్నాం, చదివేసాం అయిపోయిందనుకోవచ్చు. బట్ డిఫరెంట్ ప్యాషన్స్ ఉంటాయి. లైక్ వీడియో ఎడిటింగ్ కొంతమందికి అంటే మనం తీసేసుకొని చదివేటప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది. సంథింగ్ లైక్ యానిమేషన్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అన్నీ ఇలాగా జర్నలిజం బాగా మాట్లాడే వాళ్ళైతే. సో, నాన్ సైన్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఇలా మీరు ట్రై చేయొచ్చు. లా, సోషల్ వర్క్, మేనేజ్మెంట్ ఇలా వెళ్ళొచ్చనమాట నాన్ సైన్స్ డిగ్రీ. సో, డిఫరెంట్ కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. మన కెరియర్ బిల్డ్ చేసుకోవడము, మన సీరియస్‌నెస్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి. సో, అది నేను చెప్పాలనుకున్నాను. సో, ఇంకా ఏదైనా మీకు వీడియోస్ కావాలంటే ఇలాగా ఇంకా డిఫరెంట్ డిగ్రీస్ గురించి, కెరియర్ ఆప్షన్స్ గురించి ఆర్ కెరియర్ గైడెన్స్ గురించి సో, డూ కామెంట్ ఔట్. వి విల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్ టాపిక్స్ ఆల్సో. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.